హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. జూలై 14 నాటిన ఇస్రో వాళ్ళు మన దేశం నుంచి చాలా సక్సెస్ఫుల్గా చంద్రయాన్ 3ని లాంచ్ చేశారు. దీనికి సంబంధించినంత వరకు మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉండే అన్ని దేశాలు కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేసి మన దేశం ఇస్రోకి చాలా అభినందనలు తెలియజేశారు. అయితే ప్రస్తుతానికి కానీ మనం అప్డేట్ తీసి చూసుకున్నట్టయితే చంద్రయాన్ 3 లూనార్ ఆర్బిట్లోకి ఎంటర్ అయిపోయింది. సో ఆగస్ట్ 23 నాటికల్లా అంటే ఒక 1347 కిలోమీటర్ల దూరం ఉంది ఇంకా మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి. సో ఏదైతే మనం డార్క్ సైడ్ అంటే దక్షిణ భాగంగా భావిస్తామో ఈ డార్క్ సైడ్ ఆఫ్ ద మూన్, సో చంద్రుడి మీద కానీ ఈ సాఫ్ట్ ల్యాండింగ్ చంద్రయాన్ 3 చేయగలిగితే ఇప్పటి వరకు చేసిన దాంట్లోని 3 దేశాలు మాత్రమే ఈ ఫీట్ని అచీవ్ చేయగలిగాయి. సో మనం కూడా అది కానీ చేస్తే ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పుకోవచ్చు. అయితే 2020లోని మన ఇండియన్ స్పేస్ ఎకానమీ యొక్క విలువ $9.6 బిలియన్ అండ్ ఎర్న్స్ట్ అండ్ యంగ్ ఈ ఫర్మ్ వాళ్ళు ఇచ్చిన అంచనాల ఆధారంగా 2025 నాటికల్లా చూస్తే $13 బిలియన్ వరకు ఇది చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ అలానే మన ఇస్రో యొక్క ట్రాక్ రికార్డ్ గత 5 సంవత్సరాలకు కానీ తీసి చూసినట్టయితే 177 ఫారెన్ శాటిలైట్స్ని మనము లాంచ్ చేసి దాదాపుగా 1,100 కోట్లని ఆదాయం కింద ఈ పర్టికులర్ రంగంలోని సంపాదించారు ఇస్రో వాళ్ళు. అయితే మన దేశంలోని ఇండియన్ స్పేస్ ఎకానమీ అండ్ ఇస్రోకి కూడా ఎంతో మంచి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. అండ్ ఇలాగుండే ఈ పర్టికులర్ సెగ్మెంట్లోని అసలు ఎటువంటి స్టాక్స్ పైన మన దృష్టి ఉండాలి. సో ఇమీడియట్గా మనం ఇస్రో అని అనుకుంటే ఇస్రోలోనే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే పోలా అని అనిపిస్తుంది. కాకపోతే ఇస్రో అనేది ఒక అన్లిస్టెడ్ ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండర్లోని ఒక అన్లిస్టెడ్ కంపెనీగా వ్యవహరిస్తుంది. అయితే మనం దీంట్లోని ఇన్వెస్ట్మెంటే చేయలేమా అంటే కాదండి. చాలా వరకు లిస్టెడ్ కంపెనీస్ ఇస్రోతో పాటుగానే ఇదర్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కొన్ని రిలేషన్స్ వల్ల ఆర్ ఆపరేషన్స్లో వాళ్ళకి సహాయం అందించడమో, చాలా కీలకమైన పరికరాల్ని తయారు చేసి వాళ్ళకి అందించడమో, ఇటువంటి వాటిల్లోని కొన్ని కంపెనీస్ పేరుని పొందాయి. అటువంటి 5 కంపెనీస్ వాళ్ళ యొక్క క్లోజింగ్ ప్రైజెస్ 9th ఆగస్ట్ నాటికల్లా తీసుకుని అండ్ మేము తీసుకున్న ఈ పరిమితి ఏంటంటే గత 1 ఇయర్లోని వీళ్ళు ఎంత రిటర్న్ అనేది తీసుకొచ్చారు వీళ్ళ ఇన్వెస్టర్స్కి. ఈ యొక్క మెట్రిక్ ఆధారంగా మేము 5 స్టాక్స్ని ఎంచుకుని మీ ముందుకు రావడం జరిగింది. అయితే 5వదిగా మేము మెన్షన్ చేయబోయే స్టాక్ అంటే ఆఖరిలోదే హైయెస్ట్ రిటర్న్ ఇచ్చిందని. అయితే లాస్ట్ వరకు మిస్ కాకుండా ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఆర్ మనం ఏం డిస్కస్ చేయబోతున్నాము అని అంటే ఇస్రోకి సంబంధించిన ఆర్ మన దేశం యొక్క స్పేస్ ఎకానమీకి సంబంధించిన 5 కీలకమైన స్టాక్స్ గురించి పూర్తి వివరాలని తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదాం వీడియోలోకి. 8 7 6 5 4 3 2 1 0. మొట్టమొదటి కంపెనీ పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్. అయితే పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్ 4 రంగాల్లో ఆపరేట్ చేస్తున్నారు. మొట్టమొదటి డిఫెన్స్ అండ్ స్పేస్ ఆప్టిక్స్ అండ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ ప్రొటెక్షన్స్ అండ్ అలానే వీళ్ళు హెవీ ఎక్విప్మెంట్ ఆర్ హెవీ ఇంజనీరింగ్ అండ్ ఆ సంబంధించిన టెక్నాలజీస్లోని ఆపరేట్ చేస్తున్నారు. అయితే వీళ్ళు గత 1 ఇయర్లోని -3.2% రిటర్న్స్ని ఇన్వెస్టర్స్కి ఇచ్చారు. 2018లోని మొట్టమొదటిసారిగా వీళ్ళు లార్జ్ ఆప్టిక్ స్పేస్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టారు. అలా అడుగుపెట్టగానే చాలా వరకు కలిసి వచ్చి ఇస్రో వాళ్ళు అతిపెద్ద కాంట్రాక్ట్ని వీళ్ళకి అసైన్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా వెనుదిరిగి చూసుకోకుండా వీళ్ళ ప్రయాణం సాగింది. అయితే ఫినాన్షియల్ ఇయర్ 2023లోని వీళ్ళ యొక్క రెవెన్యూ ఎలాగొచ్చింది ఆర్ ఎక్కడి నుంచి ఎక్కువ మోతాదులో వచ్చిందంటే 51% వీళ్ళకి డిఫెన్స్ అండ్ స్పేస్ ఆప్టిక్స్ నుంచి వస్తే 26% వీళ్ళకి ఎలక్ట్రోమాగ్నెటిక్స్ అండ్ పల్స్ ప్రొటెక్షన్ టెక్నాలజీస్ నుంచి వచ్చి రిమైనింగ్ 23% అనేది వీళ్ళకి హెవీ ఇంజనీరింగ్ దగ్గర నుంచి వచ్చింది. 40కి పైగా సంవత్సరాలు వీళ్ళు ఈ స్పేస్ అండ్ ఇంజనీరింగ్ ఈ డిఫెన్స్ అండ్ స్పేస్ రంగానికి సంబంధించిన ఇంజనీరింగ్ సెగ్మెంట్లోనే ఉండడం వల్ల చాలా ఎక్కువ అనుభవంతో వీళ్ళు చాలా రకాల ప్రోడక్ట్స్ని అంటే వీళ్ళ యొక్క టెక్నాలజీస్ యొక్క ఆధారంగా రాకెట్స్ అండ్ మిసైల్స్ తయారీలోని, స్పేస్కి సంబంధించిన అంతా రీసెర్చ్లోని, నేవల్ సిస్టమ్, ల్యాండ్ అండ్ ఆర్మర్డ్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సర్వేలెన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ షీల్డింగ్, సో ఇటువంటి అన్ని రకాల సెగ్మెంట్స్లోని వీళ్ళ యొక్క టెక్నాలజీస్ని ముందుగా వాడుతున్నారు. అండ్ అలానే కానీ చూసుకున్నట్టయితే వీళ్ళ దగ్గర 600కి పైగా వర్కర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళందరూ కూడా చాలా అనుభవంతో ప్రతి ఒక్క చిన్న ప్రాజెక్ట్ కానివ్వండి, పెద్ద ప్రాజెక్ట్ కానివ్వండి, సో దాన్ని పూర్తిగా వీళ్ళే సొంతగా డిజైన్ చేసి దాన్ని కమిషన్ చేసేంత వరకు ఊరుకోవట్లేదు. అండ్ మన దేశంలోనే IDMM ఇండిజినియస్లీ డిజైన్, డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్. సో ఈ IDMM అని అంటే మన దేశంలోనే సొంతగా తయారు చేసి దాన్ని తీసుకెళ్లి ప్రొడక్షన్లో పెట్టి చేసే అంత కెపాసిటీ ఉన్న కంపెనీగా వీళ్ళని పేరునైతే పొందారు. అండ్ వీళ్ళ పరంగా కానీ చూసుకున్నట్టయితే చాలా రకాల
రకాల ప్రోడక్ట్స్ని నేను ఇప్పుడు ఏదైతే టెక్నాలజీస్ వీళ్ళు వాడుతున్నారని చెప్పానో అవన్నీ కూడా చాలా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేయడంతో పాటు వీళ్ళ వినియోగదారులు కూడా చాలా డైవర్సిఫైడ్గా ఉన్నారు. మన ప్రభుత్వం యొక్క ఆర్మ్స్ అండ్ మన ప్రభుత్వానికి సంబంధించిన డిఫెన్స్ అండ్ స్పేస్ రీసెర్చ్కి సంబంధించి ఏ కంపెనీస్ అన్ని వాళ్ళకి ఉపయోగపడతాయో అటువంటి కంపెనీస్కి కావాల్సిన అన్ని సేవల్ని వీళ్ళు అందిస్తున్నారు. కొన్ని మనం నేమ్ చేయడానికి భారత్ డైనమిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, HAL, L&T వాళ్ళు. అయితే ఈ పర్టికులర్ సెగ్మెంట్ ఎక్కడైతే వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారో చాలా ఎక్కువ మోతాదులో రెస్ట్రిక్షన్స్, నిషేధనలు అనేవి ఉంటాయి. సో అంత ఈజీగా ఎవరు కూడా ఎంటర్ అవ్వలేరు. అండ్ వీళ్ళు చేసిన మొత్తం అమ్మకాలలోని 15% వీళ్ళకి ఎగుమతి నుంచి వచ్చింది. అండ్ అది కూడా ఇజ్రాయెల్, సింగపూర్, USAలో ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాటికి ఎక్కువ మోతాదులో వీళ్ళు ఎగుమతిని చేస్తున్నారు. అండ్ అలానే కానీ చూసినట్టయితే వీళ్ళకి చాలా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉంది. అలానే కస్టమర్స్ ఆర్ వినియోగదారులు ఒకళ్ళు ఇద్దరు కాకుండా చాలా సెక్టార్స్కి సంబంధించిన వినియోగదారులు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే మార్చ్ 2023లోని వీళ్ళకి డెటార్ డేస్ 247, ఇన్వెంటరీ డేస్ 323 డేస్ ఉన్నాయి. సో దీనివల్ల ఏంటి అని అంటే బిజినెస్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో వర్కింగ్ క్యాపిటల్ ఎక్కువ మోతాదులో అవసరం అవుతాయి. వీళ్ళ క్యాష్ కన్వర్షన్ సైకిల్స్, ఇన్వెంటరీ ఎప్పుడు క్యాష్గా మారుతుంది, ఇవన్నీ చూస్తే కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల డిలేస్ అనేవి ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారు. సో వర్కింగ్ క్యాపిటల్ మీద ప్రెషర్ అనేది పడుతుంది. ఇప్పుడు కంపెనీకి సంబంధించిన నంబర్స్ని స్క్రీన్ పైన చూసేద్దరు. దానికన్నా PE రేషియో చూసి 70.93 టైమ్స్ ఉంది, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.09% ఉంది. అండ్ అలానే సేల్స్ గత 5 సంవత్సరాల్లో 8.41% కాంపౌండెడ్గా మనకి తెలుస్తుంది. సో కంపెనీ నెంబర్ 2 L&T, లార్సెన్ అండ్ ట్యూబ్రో. ఇది ఒక మల్టీనేషనల్ కాంగ్లోమెరేట్. అయితే వీళ్ళు అందించే సేవలు ఒక సెగ్మెంట్ కాదండి, వివిధ రకాల సెగ్మెంట్స్కి అందిస్తున్నారు. సో EPC, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ని వీళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాల రంగంలోని, హైడ్రోకార్బన్ సెగ్మెంట్, పవర్ జనరేషన్ సెగ్మెంట్, డిఫెన్స్ ఇంజనీరింగ్ అండ్ దీంతో పాటుగానే వీళ్ళకి హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్స్తో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించిన సేవల్ని కూడా సబ్సిడరీస్ ద్వారా అందిస్తున్నారు. అయితే గత 1 సంవత్సరంలోని వీళ్ళు ఇన్వెస్టర్స్కి తీసుకొచ్చిన రిటర్న్స్ 42.93%. అండ్ ఈ 42.93% అంటే వీళ్ళ యొక్క ఏది క్రిటికల్గా ఉంది, అది ఎక్కడి నుంచి ఇంత ఎక్కువగా రిటర్న్స్ ఇవ్వగలిగారు అని అంటే చంద్రయాన్ 3లోని వీళ్ళకి కావాల్సిన క్రిటికల్ బూస్టర్ సెగ్మెంట్లోని హెడ్ అండ్ సెగ్మెంట్, మిడిల్ సెగ్మెంట్ అండ్ నాజిల్ బకెట్ ఫ్లాంజ్ ఏదైతే అవసరం ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళే తయారు చేసి ఇచ్చారు. అయితే ఇప్పుడు మనం ఒకటొకటిగా వీళ్ళు 5 సెగ్మెంట్స్కి సంబంధించిన విషయాల్ని తెలుసుకుందాం. మొట్టమొదటి వీళ్ళ కోర్ బిజినెస్ సెగ్మెంట్ చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ మౌలిక సదుపాయాలు. ఇక్కడ వీళ్ళు వివిధ రకాల బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ట్రాన్స్మిషన్, వాటర్ ట్రీట్మెంట్ అండ్ వివిధ రకాల ఇంజనీరింగ్ వర్క్స్ని తీసుకుని ఈ సెగ్మెంట్లోని నిర్వహిస్తున్నారు. రెండోది హైడ్రోకార్బన్ సెగ్మెంట్. ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్కి వీళ్ళు ఏదైతే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అంటే ఒక సొల్యూషన్ని డిజైన్ చేసి దాన్ని పూర్తిగా కమిషన్ చేసి సపోర్ట్ సేవల్ని కూడా అందిస్తున్నారు. అండ్ పవర్ సెగ్మెంట్ కానీ వస్తే ఏదైతే విద్యుత్ సరఫరా చేసే ఎక్విప్మెంట్స్ ఉంటాయో, కోల్ బేస్డ్ అండ్ గ్యాస్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కావాల్సిన ఇటువంటి పరికరాలని వీళ్ళు సప్లై చేస్తున్నారు. డిఫెన్స్ రంగానికి వస్తే చాలా కీలకమైన పరికరాలు ఏవైతే ఎక్కువగా స్పేస్ మిషన్స్లోని అంటే ఇస్రోకి కావాల్సిన స్పేస్ మిషన్స్లోని చాలా వరకు వీళ్ళు ఒక ముఖ్యమైన పాత్రని వహించారనే చెప్పుకోవచ్చు. అండ్ అలానే కానీ మనం వీళ్ళ యొక్క హై ఇంజనీరింగ్ ఈ పర్టికులర్ సెగ్మెంట్ కానీ వెళ్ళి చూసినట్టయితే వీళ్ళు ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్తో పాటు పవర్ సెగ్మెంట్ ఈ అన్ని ఇండస్ట్రీస్ కూడా కావాల్సిన క్రిటికల్ అయిన ఎక్విప్మెంట్స్ని సొంతగా తయారు చేసి వీళ్ళే అందిస్తున్నారు. సో అందుకని ఈ ఏరియాస్లోని వీళ్ళు నంబర్ 1 అంటే మార్కెట్ లీడర్స్గా పేరుని పొందారు. ఇక్కడితో ఆగిపోకుండా వాళ్ళ సబ్సిడరీ అయిన LTI మైండ్ట్రీ ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించి ఇంజనీరింగ్ సేవల్ని కూడా దీంతో ఇంటగ్రేట్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఉండే వినియోగదారులకి సేవల్ని అందిస్తున్నారు. అండ్ దీనితో పాటుగానే ఫినాన్స్ రంగానికి సంబంధించిన ఫినాన్స్ సొల్యూషన్స్ వాళ్ళ యొక్క సబ్సిడరీ అయిన L&T ఫినాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ ద్వారా రూరల్ ఫినాన్స్ కానివ్వండి, హౌసింగ్ ఫినాన్స్ కానివ్వండి, SME సెక్టార్స్కి ఫినాన్స్ అనేది వీళ్ళే అందిస్తున్నారు. అయితే 2023లోని వీళ్ళకి వచ్చిన ఆదాయం 46% వీళ్ళ యొక్క కోర్ బిజినెస్ అంటే ఇన్ఫ్రా అండ్ హైడ్రోకార్బన్ నుంచి వస్తే 32% వీళ్ళకి సర్వీసెస్ సెక్టార్ నుంచి వచ్చింది. అండ్ అలానే జాగ్రఫీ పరంగా కానీ మనం తీసి చూసినట్టయితే 60% వరకు మన దేశం యొక్క మార్కెట్ నుంచి జనరేట్ అవుతాయి, 20% USA అండ్ యూరోపియన్ నేషన్స్ నుంచి వచ్చాయి అండ్ 16% వీళ్ళకి మిడిల్ ఈస్ట్ ఏషియా ఆర్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వచ్చాయి. సో ఈ కంపెనీ యొక్క అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ అంటే ఇంకా చేయవలసిన ప్రాజెక్ట్స్ విషయానికి కానీ వస్తే మార్చ్ 31, 2023లోని 3.99 lakh crores వరకు ఉన్నాయి. అంటే ఫినాన్షియల్ ఇయర్ 2023 కన్నా 3 రెట్లు ఎక్కువగా అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ ఈ అన్ని అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హైడ్రోకార్బన్ సెగ్మెంట్కి సంబంధించింది. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సంవత్సరంలో వీళ్ళకి 19% ఎక్కువగా కొత్త ఆర్డర్స్ అనేవి ఇన్ఫ్లో వచ్చినాయి.
అండ్ ఇక్కడితో ఆగిపోకుండా వీళ్ళ యొక్క ఆర్డర్ బుక్లో కూడా జాగ్రఫీ పరంగా చూస్తే చాలా డైవర్సిఫైడ్గా ఉన్నాయి. అంటే 72% డొమెస్టిక్ మార్కెట్స్ నుంచి వస్తే 24% మిడిల్ ఈస్ట్ నుంచి అండ్ 4% మిగతా దేశాల నుంచి వీళ్ళకి రెవెన్యూ అనేది వస్తుంది. అండ్ మనం ఏదైనా ముఖ్యంగా గమనించాలి ఎల్ఎన్టీకి సంబంధించినంత వరకు అంటే దాని యొక్క సబ్సిడరీ అయిన ఎల్ఎంఆర్హెచ్ఎల్. అయితే ఎల్ఎంఆర్హెచ్ఎల్లో ఎల్ఎన్టీ వాళ్ళు చాలా ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తే ఏంటి, ఎల్ఎంఆర్హెచ్ఎల్ అనేది పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ముంచి ఉన్న ప్రాజెక్ట్స్ని చేస్తుంది. లైక్ హైదరాబాద్ మెట్రో రైల్. అయితే ఇది ప్రాజెక్ట్ ఆపరేషనల్ అయిపోయింది, కానీ లాంగ్ టర్మ్లో అంటే మీడియం టర్మ్లో లాంగ్ టర్మ్లో కొన్ని వర్కింగ్ క్యాపిటల్ ఇష్యూస్ని ఎదుర్కోవచ్చు. అండ్ ఈ కంపెనీ సబ్సిడరీ తీసుకున్న రుణాలకి ఎల్ఎన్టీ వాళ్ళు పర్సనల్గా కార్పొరేట్ గ్యారంటీస్ని ఇస్తున్నారు. మొట్టమొదటిసారి అయితే ఇవ్వట్లేదండి, కాకపోతే ఇలాంటి గ్యారంటీస్ ఇచ్చినప్పుడే చాలా వరకు చూస్తే ఎల్ఎన్టీ యొక్క ఆర్ఓసీఈ మీద దీని ప్రెషర్ అనేది మనకి ప్రభావం పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ అది తెలుస్తుందన్నమాట. సో ఆ ఒక పాయింట్ని మనం చూసుకోవాలి. ఇప్పుడు ఎల్ఎన్టీకి సంబంధించిన ఫినాన్షియల్స్ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ పిఈ రేషియో పరంగా చూస్తే 33.30, ఆర్ఓఈని కానీ చూస్తే రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.68% అండ్ గత 5 ఇయర్స్లోని వీళ్ళ యొక్క సేల్స్ 8.9%లోనే కాంపౌండ్ అవుతూ పెరిగిందనమాట. కంపెనీ నెంబర్ 3 ఎంటార్ టెక్నాలజీస్. ఈ ఎంటార్ టెక్నాలజీస్ని 1970లోనే పిఆర్ రెడ్డి, కేఎస్ఎన్ రెడ్డి, పీజే రెడ్డి వాళ్ళు కలిపి మన దేశంలోనే మనం బయటికి వెళ్లకుండా ఆధునిక టెక్నాలజీస్ తోటి డిఫెన్స్ రంగానికి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్, మెషిన్స్, అసెంబ్లీస్, స్పేర్ పార్ట్స్ని తయారు చేయాలి అని అంటూ ఇట్లా తయారు చేసిన పరికరాలని వీళ్ళు ఎనర్జీ, న్యూక్లియర్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ సెక్టార్స్లోని యూజ్ చేస్తున్నారు. అయితే ఈ కంపెనీ గత 1 ఇయర్ వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్కి తీసుకొచ్చిన రిటర్న్ 54.62%. అయితే ఈ పర్టికులర్ కంపెనీకి హైదరాబాద్లోనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పరంగా చూస్తే 7 సబ్ యూనిట్స్ ఉన్నాయి అండ్ అవి కూడా 4 కిలోమీటర్ రేడియస్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. దీనితో పాటుగానే ఎక్స్పోర్ట్ అంటే ఎగుమతి చేయడానికి ఒక సెపరేట్ ఫెసిలిటీనే ఉంది. అండ్ వీళ్ళ ద్వారా ఈ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ద్వారా వీళ్ళు ఇస్రోకి కావాల్సిన ఇంజిన్స్ అన్నింటినీ కూడా ఫ్యాబ్రికేట్ చేసి ఇక్కడి నుంచే పంపిస్తున్నారు. అయితే ఈ పర్టికులర్ కంపెనీకి సంబంధించినంత వరకు 5 సెగ్మెంట్స్లో ఆపరేట్ చేస్తున్నారు. మొట్టమొదటిది న్యూక్లియర్ సెగ్మెంట్. సో ఈ న్యూక్లియర్ సెగ్మెంట్లోని వీళ్ళు కాంప్లెక్స్ కాంపోనెంట్స్, అసెంబ్లీస్ ఏవైతే ఫ్యూయల్, మెషినింగ్ హెడ్, గ్రిడ్ ప్లేట్, ఎఫ్ఎం బ్రిడ్జ్, న్యూక్లియర్ రియాక్టర్స్కి కావాల్సిన కాలమ్స్ అండ్ వీటితో పాటుగానే కంట్రోల్ ప్లగ్స్, వాటర్ లూబ్రికేటెడ్ బీమింగ్స్ ఏవైతే వివిధ రకాల అసెంబ్లీస్లో వాడతారో ఇవన్నిటిని కూడా తయారు చేసి ఇస్తున్నారు. అయితే ఫినాన్షియల్ ఇయర్ 2023కి మొత్తం ఆదాయంలోని 8% న్యూక్లియర్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు సెగ్మెంట్ నెంబర్ 2 స్పేస్ సెగ్మెంట్. ఈ స్పేస్ సెగ్మెంట్ నుంచి 9% రెవెన్యూ అనేది వీళ్ళకి వస్తుంది. అయితే ఈ రంగంలో వీళ్ళు లిక్విడ్ ప్రొపల్షన్ రాకెట్ ఇంజనీర్స్, రాకెట్ ఇంజిన్స్, క్రయోజెనిక్ ఇంజిన్స్ అండ్ మిగతా కావాల్సిన కాంప్లెక్స్ అయిన కాంపనెంట్స్ కానీ అసెంబ్లీస్ కానీ ఏవైతే ఇంజిన్స్లోని పార్ట్స్గా వాడతారో అవన్నిటిని వీళ్ళు తయారు చేస్తున్నారు. అండ్ ఇక్కడ ముఖ్యమైన కన్జ్యూమర్స్ ఆర్ వినియోగదారులు ఎవరు అని అంటే ఇస్రో, ఎస్ఏఎల్, రఫేల్, టాటా, థేల్స్, ఎలైనా స్పేస్ వీళ్ళు. నెక్స్ట్ సెగ్మెంట్ కానీ వస్తే క్లీన్ ఎనర్జీ. అసలు క్లీన్ ఎనర్జీ నుంచే వీళ్ళకి అత్యధికంగా 77% ఆదాయం అనేది వస్తుందండి. సో క్లీన్ ఎనర్జీ కానీ చూసినట్టయితే వీళ్ళు ఫ్యాబ్రికేషన్ స్ట్రక్చర్స్ని కావాల్సిన ప్రాజెక్ట్స్కి తగినట్టుగా పవర్ యూనిట్స్ అండ్ ఎనర్జీ యూనిట్ సెక్టార్స్కి తయారు చేసి అందిస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి బ్లూమ్ ఎనర్జీ అండ్ జీఈ వాళ్ళు మేజర్ కస్టమర్స్. నెక్స్ట్ సెగ్మెంట్ ఏదైతే హై అండ్ ఫ్యాబ్రికేషన్, హై ప్రెసిషన్ షీట్ మెటల్ అండ్ ఎలక్ట్రోమెకానికల్ యాక్చువేటర్స్ ఏవైతే ఎంఎన్సీ ఏరోస్పేస్ కస్టమర్స్కి అండ్ మిగతా వినియోగదారులకి తయారు చేస్తారో అవన్నిటినీ కూడా వీళ్ళు ఈ సెగ్మెంట్లో తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచి వీళ్ళకి 4% ఇన్కమ్ వస్తుంది. అండ్ లాస్ట్ సెగ్మెంట్ ఏదైతే డిఫెన్స్లో ఉంటుందో అంటే హెలికాప్టర్ హౌసింగ్, మ్యాగ్నీషియం గియర్ బాక్స్ అండ్ డాలియా యాక్చువేటర్స్ వీటన్నిటినీ చేరి 3% ఇన్కమ్ ఈ సెగ్మెంట్ నుంచి వస్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళకు ఉండే కస్టమర్స్ డిఆర్డిఓ, భారత్ డైనమిక్స్ అండ్ హెచ్ఏఎల్. కంపెనీకి సంబంధించినంత వరకు ముఖ్యమైన బలాలు ఏంటి అని అంటే March 31, 2023లోని వీళ్ళకి అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ అనేది 1173 crores వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడితో ఆగిపోకుండా నెక్స్ట్ ఇయర్లోనే కొత్త క్లయింట్స్ వస్తారు, వినియోగదారులు యాడ్ అవుతారు అంటూ చాలా వరకు ఒక స్ట్రాంగ్ నోషన్స్ అనేవి ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అండ్ దీనితో పాటుగానే వచ్చే ఇయర్ నుంచి వీళ్ళకి కొత్త కేపబిలిటీ అంటే కొత్త విషయాల్ని యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చే ఆదాయం అనేది పెరుగుతుందని తెలుస్తుంది. అండ్ గత కొన్ని సంవత్సరాలుగా కానీ చూసినట్టయితే వీళ్ళ యొక్క మార్జిన్స్ 60% కన్నా ఎక్కువే చూపిస్తున్నారు. అండ్ అలానే వీళ్ళ యొక్క ఆపరేటింగ్ మార్జిన్స్ విషయానికి కానీ వస్తే 28 నుంచి 34% మధ్యలోని ఫినాన్షియల్ ఇయర్ 2018 నుంచి 2022 మధ్యలో ఉన్నాయి. అదొక మంచి హెల్దీ సైన్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ముఖ్యమైన మెయిన్ అయిన రిస్క్ ఈ కంపెనీ ఫేస్ చేయాల్సింది ఏంటి అని అంటే
బ్లూమ్ ఎనర్జీ ఏదైతే వీళ్ళు క్లీన్ ఎనర్జీ సెగ్మెంట్లో ఆపరేట్ చేస్తున్నారు కదా, అక్కడ గత 4 సంవత్సరాలుగా అంటే ఫినాన్షియల్ ఇయర్ 2018 నుంచి 23 వరకు చూస్తే 60% కన్నా ఎక్కువ ఆదాయం ఈ ఒక్క కంపెనీ నుంచే వస్తుంది. సో కొన్నిసార్లు అంటే 60% కన్నా ఒకసారి మాత్రం తగ్గింది, కానీ మిగతా అన్నిసార్లు కూడా దానికన్నా ఎక్కువ మోతాదులోనే. సో ఒకే ఒక కస్టమర్ ఆర్ వినియోగదారుల మీద ఇంత ఎక్కువ మోతాదులో కానీ ఆధారపడితే కాన్సన్ట్రేషన్ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఏదన్నా ఒక సమస్య కానీ ఫ్యూచర్లో ఈ కస్టమర్తో ఎదుర్కోవాల్సి ఉంటే అప్పుడు ఈ కంపెనీ వెరీ ఫౌండేషన్ షేక్ అయిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఆ పర్టికులర్ విషయాల్ని చూస్తే ఆర్ ఈ కంపెనీకి సంబంధించినంత వరకు ఈ విషయాల్ని తప్పి ఫినాన్షియల్ నంబర్స్ అనేది ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూసి తెలుసుకోవచ్చు. ఈ కంపెనీ యొక్క PE రేషియో 68.31 టైమ్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 17.91 అండ్ 5 ఇయర్స్లోని ఈ కంపెనీ యొక్క సేల్స్ 29.60% కాంపౌండ్ అయినాయి. ఇంకొక విషయం ఈ కంపెనీకి సంబంధించినంత వరకు వీళ్ళ యొక్క క్యాష్ కన్వర్షన్ సైకిల్ కానీ చూస్తే 527 డేస్ ఉన్నాయి. అంటే ఒక సంవత్సరం దాటిన తర్వాత వీళ్ళకి క్యాష్ అనేది కన్వర్ట్ అయ్యి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్కి వస్తుంది. సో ఇలాగా ఎంత ఎక్కువ ఉంటే అంత కొంచెం అనేది వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అనమాట. ఇప్పుడు మనం కంపెనీ నెంబర్ 4 ఏదైతే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇది డిఫెన్స్ రంగానికి సంబంధించి ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. అయితే వీళ్ళు ఇక్కడ ఎయిర్క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్, ఇంజిన్స్ అండ్ దీనికి కావాల్సినట్టుగా ఏవియానిక్స్, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వివిధ రకాల యాక్సెసరీస్ని తయారు చేసి అందిస్తారు. తయారు చేయడం అంటే సొంతగా డిజైన్ చేసి దాన్ని డెవలప్ చేసి ప్రొడ్యూస్ చేసి కమిషనింగ్ చేసి తర్వాత వచ్చే సపోర్ట్ సేవలు అంటే రిపేర్స్కి కూడా ఓవర్హాలింగ్ లాంటి సేవల్ని వీళ్ళే అందిస్తారు. గత 1 ఇయర్లోనే వీళ్ళు ఇన్వెస్టర్స్కి తీసుకొచ్చిన రిటర్న్ 76.37%. అయితే ఇది వరకు వీళ్ళు ఇస్రోకి కావాల్సిన ఇంజిన్స్ని సొంతగా అసెంబుల్ చేసి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇలా కాదు, మన సొంతగానే తయారు చేసుకోవాలని ఇటీవలే 208 కోట్లని ఖర్చు చేసి సెపరేట్గా క్రయోజెనిక్ ఇంజిన్స్ తయారు చేసే ఫెసిలిటీని వీళ్ళే నిర్వహించి స్పెసిఫిక్గా ఇస్రో వాళ్ళకి కావాల్సినట్టుగా కస్టమ్ మేడ్గా ఇంజిన్స్ని తయారు చేసి ఇస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించినంత వరకు వీళ్ళ ఆర్డర్ బుక్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని ఈ కంపెనీకి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన అనంతకృష్ణన్ గారు ఫిబ్రవరి 2023కి సంబంధించినంత వరకు ఆర్డర్ బుక్ అనేది దాదాపుగా 84,000 కోట్లు ఉంది అండ్ ఇంకొక 50,000 కోట్లు పైప్ లైన్లోనే ఉంది. ఇటువంటి చాలా రకాల ఆర్డర్స్ మా దగ్గర ఉన్నాయి అని తెలియపరిచారు. అండ్ దీనితో పాటుగానే ఆయన కొత్త రకమైన ఏదైతే ఈ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ ఉంటుందో దానికి అర్జెంటీనా అండ్ ఈజిప్ట్ వాళ్ళు కూడా ఆర్డర్స్ని ప్లేస్ చేశారు. అర్జెంటీనాలో ఒక 20 అండ్ ఈజిప్ట్కి కావాల్సిన అర్జెంటీనాలో 15 ఎయిర్క్రాఫ్ట్లు అండ్ ఈజిప్ట్ వాళ్ళకి 20 LCA ఈ పర్టికులర్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్స్కి కావాల్సిన ఆర్డర్ని వీళ్ళు ప్లేస్ చేశారు అని అంటూ తెలియపరిచారు. అండ్ అలానే ఫినాన్షియల్ ఇయర్ 2023తో పోలిస్తే వీళ్ళ ఆర్డర్ బుక్ సైజ్ 3 రెట్లు పెరిగింది. అలానే వీళ్ళ యొక్క రెవెన్యూ దాదాపుగా 26,928 crores ఉంది అండ్ చాలా హెల్తీగా ఫినాన్షియల్ ప్రొఫైల్ కూడా వీళ్ళ ROCE తీసుకోండి, ROE తీసుకోండి, క్యాష్ ప్రొఫైల్ తీసుకోండి, అన్నీ కూడా చాలా బలంగా స్ట్రాంగ్ ఫినాన్షియల్ ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళ యొక్క ఆదాయం 2023 కానీ తీసి చూస్తే 70% వరకు వీళ్ళకి రిపేర్ అండ్ ఓవర్హాల్ సెగ్మెంట్ నుంచి వస్తే 17.6% ఎగుమతుల నుంచి వచ్చింది అండ్ అలానే 11.4% డిజైన్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ నుంచి వీళ్ళకి ఉత్పత్తి అయింది. అయితే వీళ్ళు చూసుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటి అని అంటే ఎక్కువ మోతాదులోనే ఆర్ వీళ్ళు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళకి ఎంత బడ్జెట్ అలొకేషన్ అనేది జరుగుద్దో దాని మీదే వీళ్ళ యొక్క గ్రోత్ కానీ అవకాశాలు కానీ అన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. బడ్జెట్లో కానీ ఎటువంటి మార్పులు చేర్పులు వస్తే అప్పుడు తప్పకుండా వీళ్ళు దాని మీద ఆర్ దాని నుంచి బాగానే ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఇటీవలే కూడా చూస్తే ఈ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లోని రిసీవబుల్స్ ఏవైతే ఉంటాయో అవి అంత గబుక్కనైతే రావండి. సో చాలా వరకు డిలేస్ జరగడం వల్ల పాస్ట్లో కూడా వీళ్ళ డిలేస్ని ఎక్స్పీరియన్స్ చేయడం వలన వీళ్ళ యొక్క క్యాష్ ఫ్లో అనేది కొంచెం ఇబ్బందికరం. అంటే వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వీళ్ళు బయటికి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. సో అండ్ ఈ పర్టికులర్ పొజిషన్లో కానీ చూస్తే కంపెనీకి సంబంధించిన నంబర్స్ని స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ అలానే ఈ కంపెనీకి సంబంధించినంత వరకు PE రేషియో 22 టైమ్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 27.16%, 5 ఇయర్స్ యొక్క సేల్స్ కాంపౌండ్ అయిన విధం 7.77. అండ్ ఆఖరి కంపెనీ ఏదైతే హైయెస్ట్ రిటర్న్ ఇన్వెస్టర్స్కి తీసుకొచ్చిందో ఆ కంపెనీయే భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, BHEL అని షార్ట్ ఫామ్లో. అయితే ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. అయితే BHELకి సంబంధించినంత వరకు మన దేశంలోని ఇది అత్యంత పెద్ద ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అండ్ వీళ్ళు కోర్ సెక్టార్స్ కానీ చూస్తే పవర్ ట్రాన్స్మిషన్, ట్రాన్స్పోర్టేషన్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఆయిల్ అండ్ గ్యాస్. దీనితో పాటుగానే వీళ్ళు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఏవైతే EV బ్యాటరీస్ ఉంటాయో ఈ పర్టికులర్ రంగంలో కూడా ఎంటర్ అయ్యారు. గత 1 ఇయర్లో వీళ్ళు తీసుకొచ్చిన ఆర్ ఇన్వెస్టర్స్కి ఇచ్చిన రిటర్న్ 92.31%. అయితే ఇస్రోకి కావాల్సిన లిథియం అయాన్ బ్యాటరీస్ని ఇది వరకు వీళ్ళు అసెంబుల్ మాత్రమే చేసి ఇచ్చేవాళ్ళు. అయితే సొంతగా తయారు చేయాలి అని అంటూ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీని వాళ్ళ రిక్వైర్మెంట్స్ యొక్క ఆధారంగా వీళ్ళు ఇప్పుడు సొంతగానే బ్యాటరీస్ని తయారు చేసి ఇస్తున్నారు. సో దీనికోసం ఒక డెడికేటెడ్ ఫెసిలిటీని బెంగళూరులోనే సెటప్ చేస్తున్నారు.
దీనితో పాటుగానే ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీస్ని ఇస్రో వాళ్ళకి మాత్రమే కాకుండా మిగతా కావాల్సిన ఇండస్ట్రీస్ ఏవైతే బ్యాటరీ స్టోరేజ్, ఎనర్జీ స్టోరేజ్ ఇండస్ట్రీస్ అండ్ ఈ మొబిలిటీ ఇండస్ట్రీస్ ఉంటాయో వాళ్ళకి కూడా వీళ్ళు కేటాయిస్తున్నారు. అయితే ఈ కంపెనీకి ఫినాన్షియల్ ఇయర్ 2023లో వచ్చిన ఆదాయంలోనే 79% ఇండస్ట్రీ సెక్టార్ నుంచి వస్తే 21% మాత్రమే పవర్ సెగ్మెంట్ నుంచి వచ్చింది. అండ్ అలానే పవర్కి సంబంధించినంత వరకు థర్మల్, గ్యాస్, హైడ్రో, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి కావాల్సిన అన్ని రకాల సేవలని, పరికరాలని తయారు చేసి అందిస్తారు. అండ్ దాంతో పాటుగానే ఇండస్ట్రియల్ సెగ్మెంట్లోనే వీళ్ళు ఏవైతే ఎక్విప్మెంట్స్ని ట్రాన్స్పోర్టేషన్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ వర్క్కి సంబంధించిన అన్ని రకాల సేవల్ని, పరికరాలని వీళ్ళు తయారు చేసి ఇస్తారు. ఇప్పుడు వీళ్ళ నెట్వర్క్స్ గురించి తెలుసుకుందాం. సో మన దేశంలోనే వీళ్ళకి 20 గిగావాట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ పర్ ఇయర్కి ఉంది. అండ్ 140 ప్రాజెక్ట్ సైట్స్లోని వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. అండ్ అలానే 16 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, 2 రిపేర్ సెంటర్స్ అండ్ 8 సర్వీస్ సెంటర్స్. అండ్ 5 డీకేడ్స్గా అంటే 50 సంవత్సరాలకి పైగా ఈ హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఏవైతే వీళ్ళు అందించే ఈ పర్టికులర్ రంగంలో ఉన్నారో అనుభవం అనేది చాలా ఎక్కువగా వైడ్ స్ప్రెడ్గా ఉందన్నమాట. అండ్ ఈ వీళ్ళ యొక్క బలాల విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళ కింద పనిచేసే ఈ కంపెనీతో అసోసియేట్ అయిన కార్మికులందరూ కూడా చాలా స్కిల్ అండ్ కేపబిలిటీతో కలిగిన వాళ్ళు. సో బెటర్ రిజల్ట్స్ ఏదైతే ప్రోడక్ట్ని డిజైన్ చేసి, తయారు చేసి, దాన్ని కమిషనింగ్ చేసి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా చాలా ఇట్టే కావాల్సినట్టుగా వినియోగదారుల యొక్క రిక్వైర్మెంట్స్ ఆధారంగా చేస్తున్నారు. అండ్ వీక్నెస్ పరంగా కానీ మనం చూసినట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 2023లోని వీళ్ళకి నెగటివ్ క్యాష్ ఫ్లోస్ అనేవి వచ్చినాయి. అంటే -7.4 బిలియన్ రూపీస్. అండ్ ఇంత నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు డివిడెండ్స్ అనేవి డిక్లేర్ చేశారు. సో ఎంత డివిడెండ్స్ డిక్లేర్ చేశారంటే 1.4 బిలియన్ రూపీస్. ఫినాన్షియల్ ఇయర్ 2022లో చేశారు కాబట్టి అదే ఈసారి క్యాష్ ఫ్లోస్ లేకపోయినా చేయడం వల్ల ఈ ప్రెషర్ అనేది ఎక్కువగా పడిపోయింది. ఆల్రెడీ క్యాష్ ఫ్లోస్కి జనరేట్ చేయాల్సిన ఇనఫ్ డబ్బులు లేకపోవడం అండ్ మళ్ళీ ఇట్లాగా డివిడెండ్స్ని కానీ డిక్లేర్ చేసినట్టయితే అది వాళ్ళ యొక్క క్యాపిటల్ ప్రాఫిట్స్ ఏవైతే వాళ్ళు దాచుకుంటారు ఎక్స్పాన్షన్ కోసం వాటి నుంచి పే చేస్తున్నట్టు అర్థం అనమాట. సో ఈ ఒక్క పాయింట్ని మానిటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ మీ స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ అలానే ఈ కంపెనీకి సంబంధించినంతవరకు PE రేషియో 109.66 టైమ్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.7%. గత 5 ఇయర్స్లో సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే -4.11%. సో ఫండమెంటల్స్ని స్క్రీన్ పైన చూడండి. అండ్ ఫైనల్గా సో ఈ వీడియోలోని మేము ఇస్రో ఆర్ ఇండియన్ స్పేస్ ఎకానమీకి సంబంధించిన 5 స్టాక్స్ ఏవైతే చాలా మంచి కేపబిలిటీ ఆర్ చాలా మంచి గ్రోత్ ఆర్ అవకాశాలు ఉన్న కంపెనీస్ గురించి మేము మొత్తం డీటెయిల్స్ని ఒకే చోట అందించాం. సో ఏదైనా స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. అండ్ అదే తీరులోని డిస్క్లైమర్ని గుర్తుంచుకోండి. మేము ఈ స్టాక్స్లోని మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటూ ఎటువంటి రికమెండేషన్స్ అయితే మేము ఇవ్వట్లేదండి. మీరు కానీ ఒక డెసిషన్ తీసుకోవడానికన్నా ముందు మీ ఫినాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించుకున్న తర్వాతే తీసుకోవాలి అని కోరుకుంటూ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్ట్మెంట్.